జగన్మోహన్ రెడ్డి పాలనకి 5 ఏళ్లు వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి విధానాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా రాజధానికి సంబంధించి మొదటి వరుసలో నిలబడి ప్రభుత్వం మీద పోరాటం చేశాను. నేను ఢిల్లీలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తుంది, లేదా కేవలం మీడియాలో కూర్చొని మాట్లాడి వదిలేసేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆ రోజు కూడా నా మీద కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నా మీద ఎన్నో కేసులు పెట్టారు, అరెస్టు చేశారు, చాలా కేసుల్లో నోటీసు ఇచ్చి వదిలేశారు. కొన్ని కేసులు ఇప్పుడిప్పుడే మంగళగిరి కోర్టులో కొట్టేస్తున్నారు. కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా మీద దాడి చేయలేదు, దాడి చేయడానికి ప్రయత్నం చేయలేదు, నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదు. కానీ మొన్న నెమలి కళ్యాణోత్సవంలో ఎప్పుడైతే నేను పట్టు వస్త్రాలు సమర్పించి ఇంటికి వచ్చానో, వచ్చిన తర్వాత నిఘా వర్గాల ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, తెలిసిన సమాచారాన్ని బట్టి నేను అడిగే ప్రశ్నలు ఏంటంటే, దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఎంపీ గారి చేతుల్లో నుంచి పట్టు వస్త్రాలు నేను తీసుకున్నాను. దేవాలయానికి వెళ్ళిన తర్వాత అది రాత్రి 9:30 సమయంలో. కానీ మధ్యాహ్నం నుంచే జనాన్ని ఎందుకు సమీకరించారు? మధ్యాహ్నం నుంచే ఎంపీ గారి కార్యాలయం నుంచి తిరువూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో కొంతమందికి ఫోన్లు చేసి జనాన్ని సమీకరించమని, ఎమ్మెల్యే మీద దాడి చేయమని ఎందుకు చెప్పారు? ఈ విషయం తెలిసిన నిఘా వర్గాలు నా గన్మ్యాన్కి ఫోన్ చేసి గొడవలు జరుగుతాయని చెప్పారు కానీ, దాడి జరగవచ్చని చెప్పారు కానీ, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు కానీ, నాకెందుకు భద్రత కల్పించలేదు, నాకెందుకు ఎస్కార్ట్ ఇవ్వలేదు, నాతో ఎందుకు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా పెట్టలేదు. ఎవరి ఆదేశాల ప్రకారం నా రక్షణ వ్యవస్థ మొత్తాన్ని తీసేశారు. సరే, వెళ్లేటప్పుడు వాళ్ల పథకం ఏంటో నాకు తెలీదు, వచ్చేటప్పుడు కూడా వాళ్ల పథకం ఏంటో నాకు తెలీదు. కానీ దేవాలయంలో ఎప్పుడైతే ఎంపీ చిండి గారి చేతుల్లో నుంచి నేను పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చి సమర్పించి, ఆ సమర్పించే ముందు నేను తల మీద పెట్టుకొని నడుస్తున్నానో, నా తల మీద తలంబరాలు పట్టు వస్త్రాలు లాక్కోవటానికి మా పార్టీలోనే కొంతమంది మిత్రులు ప్రయత్నం చేశారు. ఆ వీడియోస్ అన్ని ఉన్నాయి. నేను ఎవరి మీద కేసు పెట్టలేదు కదా. నాకు కొంతమంది సలహా ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి అని. నేను తిరువూరు శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత పోలీసులందరినీ పిలిచి చెప్పాను, నా నియోజకవర్గంలో వచ్చే 20 ఏళ్లలో ఒక్క ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఉండటానికి వీల్లేదు. ఇతర కులాల వాళ్ళు ఎవరు కూడా మా మీద తప్పుడు కేసులు పెట్టారు, మా మీద అక్రమ కేసులు పెట్టారు అని ఇబ్బంది పడకూడదు. నిజంగా ఎక్కడైనా కులం కారణంగా ఎవరి మీదైనా ఎస్సీ ఎస్టీల మీద దాడి జరిగితే వాళ్లకు న్యాయం చేయడానికి నేను ముందుంటాను. ఎవరి మీద మాత్రం ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టొద్దు, ఇది నా విధానం అని చెప్పాను. నేను దాన్ని పాటించాను. కాబట్టి ఇదంతా పరిశీలించిన తర్వాత ఇంకో ప్రశ్న, కళ్యాణం అయిపోయింది, ఇంటికి బయలుదేరిన తర్వాత నెమలి గ్రామం తర్వాత కొణిజర్ల గ్రామం వచ్చింది. ఇప్పుడు నాకున్న స్పష్టమైన సమాచారంతో చెప్తున్నా, నెమలిలో కళ్యాణం జరిగేటప్పుడే కరెంటు తీసి మా మీద దాడి చేయడానికి ప్రయత్నం కొంతమంది చేస్తే అక్కడున్న 2 పోలీస్ అధికారులు అంగీకరించలేదు అని నాకు తెలిసింది. కళ్యాణం జరుగుతున్న సమయంలోనే కరెంటు తీసి మా మీద దాడి చేయడానికి పథకం వేస్తే దానికి పోలీసులు వాళ్ళని హెచ్చరించి ఆపారని తెలిసింది. 2,
మా కార్లు పగలగొట్టి గాలి తీసి మేము అక్కడి నుంచి రావటానికి ఇబ్బంది సృష్టించాలనే ప్రయత్నం చేశారు. అది కూడా పోలీసులు నివారించారని నాకు తెలిసింది. నెమలి దాటిన తర్వాత కొణిజర్లలో మా మీద దాడి చేయడానికి కొంతమందిని పెట్టారు. వీళ్ళెవరు అంటే, మొదట ఎంపీ గారు దేవాలయానికి వచ్చేటప్పుడే ఎంపీ గారితో పాటు కొంతమంది వచ్చారు. నేను ఎంపీ గారి చేతుల్లో నుంచి పట్టు వస్త్రాలు తీసుకొని నేను సమర్పించిన తర్వాత అప్పుడు మళ్ళీ అన్ని గ్రామాలకి ఫోన్లు చేసి, అన్ని మండలాలకి ఫోన్లు చేసి ఇంకా జనాన్ని రప్పించారు. ఇదంతా గమనిస్తున్న మా చైతన్య అలాగనే ఇంకొంతమంది మిత్రులు ఏం చేశారంటే, వాళ్ళు 200 మంది జనాన్ని సమీకరించారు అని వీళ్ళు కొంతమందికి ఫోన్ చేస్తే నాతో పాటు ఉన్న మా యువకులు మళ్ళీ అర్ధగంట నుంచి 45 మినిట్స్ గ్యాప్ లో నెమలి, కొణిజర్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి మా కుర్రాళ్ళు 400 మంది వచ్చారు. తిరువూరు చరిత్రలో అతి పెద్ద బహిరంగ సభలు నిర్వహించిన చరిత్ర నాకుంది.